వ్యక్తి అనేది గేటు దగ్గర కొంచెం అక్కడ ఎవరిని కంటపడకుండా కొంచెం దాచుకొని కొంచెం చాలా అనుమానాస్పదంగా లోపలికి వెళ్ళారు. సో ఆ వ్యక్తి పైన ప్రస్తుతం ఎవరు ఏంటి ఎక్కడి నుండి వచ్చారు మళ్ళీ ఏ టైంకి మళ్ళీ బయటికి వెళ్ళారని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అయితే ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతున్నారు. దానికి సంబంధించి ఆ వ్యక్తి యొక్క ఆనవాళ్ళు ఏంటి మొత్తం కూడా ప్రస్తుతం అయితే కూపీలాగే దాంట్లో పోలీసులు అయితే ఉన్నారు. ఇప్పటికే కుకట్పల్లి పోలీసులు ఇప్పటికే సంగారెడ్డికి చేరుకుని దాదాపు రెండు రోజుల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. మొదటి రోజేమో వేర్వేరుగా విచారించారు. నిన్న ఇద్దరిని కలిసి కూడా అటు తల్లిని తండ్రిని కూడా విచారించారు. ఎందుకంటే వాళ్ళు వేర్వేరుగా చెప్పినటువంటి ఆన్సర్స్ అదేవిధంగా వాళ్ళిద్దరిని కలిసి చేసినటువంటి ఆన్సర్స్ మ్యాచ్ అయ్యాయా లేవా, ఎందుకంటే ఇప్పటివరకు ఎలాంటి క్లూ కూడా లభ్యం కాకపోవడంతో అటు తల్లిదండ్రులను కూడా ఒకవైపు అన్నిసార్లు కూడా విచారణ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే మిస్టరీగానే కొనసాగుతుంది. ఈ రోజు వరకు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే 2 సార్లు అటు తల్లిదండ్రులు విచారణ చేశారు. మరోసారి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు సైతం స్వాధీనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి డేటాను రీట్రాక్ చేశారు. ఆ రోజు సోమవారం రోజు ఏమేమి జరిగిందో మార్నింగ్ నుంచి కూడా ప్రతి ఒక్కరి కదలికల పైన పోలీసులు నిఘా పెట్టారు. దానికి సంబంధించినటువంటి ఈ రోజు వరకు కూడా ఈ రోజు సాయంత్రం వరకు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ప్రస్తుతం అయితే మనకి ఇప్పుడే అందుతున్నటువంటి మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ముందుగా వ్యూవర్స్ ఒక్క విషయాన్ని నేను కరెక్ట్ చేసుకుంటున్నాను. ఇంతకు ముందు చెప్పిన విషయాన్ని ఎవరో ఒక వ్యక్తి సీసీ కెమెరాలో గోడ చాటు నుంచి తొంగి చూస్తున్నాడంటూ నేను చెప్పాను. కానీ ఒక చిన్న కరెక్షన్, అది గోడ కాదు. ఆ టీవీ మరింత క్లియర్గా దాన్ని పరీక్షించింది. అది గోడ కాదు, ఆ పక్క ఇంటి గేటు లోపల నుంచి ఆ వ్యక్తి బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ ఎవరినో గమనించి ఆ పక్కన ఒక మహిళ ఉండడాన్ని గమనించి అతను వెంటనే లోపలికి వెళ్ళిపోయినట్లుగా మనం చూడొచ్చు. మనం క్లియర్గా చూస్తున్నాం. ఒక వ్యక్తి కాలు బయట పెట్టాడు, చాలా డౌట్ఫుల్గా, చాలా భయంగా బయట పెట్టి కాలు ఒకసారిగా బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు కంగారుగా. కానీ బయట ఎవరు లేరు అనుకున్నాడు. ఎవరు లేరు, ఎవరైనా ఉన్నారేమో అని తొంగి చూసే ప్రయత్నం చేశాడు. జాగ్రత్తగా అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశాడు. కానీ పక్కనే ఒక మహిళ అక్కడ పని చేసుకుంటూ ఉంది. వెంటనే అది గమనించి వెంటనే లోపలికి వెళ్ళిపోవడాన్ని మనం గమనించవచ్చు. జస్ట్ అలా కాలు బయటకు పెట్టి తొంగి చూసిన వ్యక్తి అక్కడ ఎవరో ఒక మహిళ ఉండడాన్ని చూసి భయపడి వెంటనే ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాడు మనం క్లియర్గా చూడొచ్చు. అది సాధారణంగా లేదు, కొంచెం అసాధారణంగా ఉంది. అతను బిహేవ్ చేస్తున్నటువంటి పద్ధతి అబ్నార్మల్గా ఉంది. హీఈస్ నాట్ నార్మల్. ఖచ్చితంగా చాలా కంగారులోను భయంలోనూ ఉండడాన్ని గమనించవచ్చు. ఒక ఇంటి గేటు లోపల అంటే సహస్రాన్ని ఎక్కడైతే అత్యంత దారుణంగా హత్య చేశారో 20 సార్లు ఒక చిన్న పాపను కత్తితో పొడిచి హత్య చేశారు. ఆ ఇంటి పక్కింట్లో జరిగినటువంటి సంఘటన ఇది. ఆ ఇంటి పక్కింటికి సంబంధించినటువంటి ఫోటేజ్ ఇది మనం గమనిస్తుంది. అంటే ఆ ఇంట్లో ఏదైనా ఘటనకు పాల్పడి, ఈ దారుణానికి పాల్పడి పక్కింట్లోకి దూకి వీధి చివరి కాబట్టి ఆ ఇల్లు వెంటనే బయటకు వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్నాడా? జస్ట్ అలా టర్న్ తిరిగితే వీధిలోకి వెళ్ళిపోతాడు, ఆ ఇంటి పక్కకి వెళ్ళిపోతాడు. అంటే అలా ప్లాన్ చేసుకున్నాడు. కానీ బయటకు వద్దామని చూసేసరికి పక్కనే ఒక మహిళ అక్కడ పని చేసుకుంటూ ఉంది. ఆ మహిళ గమనిస్తుందేమో అని ఆ మహిళ అలా లేచే సమయానికి ఒక్కసారిగా లోపలికి వెళ్ళడాన్ని మనం గమనించవచ్చు. సో ఖచ్చితంగా అక్కడ ఏదో సంథింగ్ ఈజ్ ఫిషీ ఈ ఫోటేజ్లో మనకు అర్థమవుతుంది. ఏదో ఖచ్చితంగా దాగి ఉంది, ఖచ్చితంగా ఒక రహస్యం దాగి ఉంది. ఆ వ్యక్తికి సంబంధించిన కదలికలను చూస్తుంటే అనుమానించాల్సిన అవసరం ఖచ్చితంగా వస్తుంది. అనుమానాలకి మరింత బలం చేకూరుతోంది. ఆ వ్యక్తి ఎవరు అసలు? ఆ వ్యక్తి ఆ ఇంట్లో వ్యక్తి అయితే ఖచ్చితంగా అలా వినాల్సిన అవసరం ఉండదు కదా, అలా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. అంత అబ్నార్మల్ బిహేవియర్ ఎందుకు ఉంటుంది? అక్కడే ఉండే వ్యక్తి అయితే, అక్కడ అందరికీ తెలిసిన వ్యక్తి అయితే, ఒకవేళ ఆ గేటులోంచి ఏ ఇంటి గేట్లోంచి అయితే తొంగి చూస్తున్నాడో ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి అయితే అంత కంగారు పడాల్సిన అవసరం ఏముంటుంది? చాలా సాధారణంగా బయటకు వస్తాడు, చాలా సాధారణంగా లోపలికి వెళ్తాడు. అంత కంగారు పడుతున్నాడంటే, అక్కడ సీసీ కెమెరా ఉందని గమనిస్తున్నాడంటే, చుట్టూ ఎవరో ఉన్నారు అని గమనించి వెంటనే భయపడి ఆ మహిళ అక్కడి నుంచి లేచే సమయానికి ఖచ్చితంగా పని చేసుకుంటుంది, ఊడ్చుకుంటుంది. మనం చూడొచ్చు. ఆ వ్యక్తి బయటికి రాబోయాడు, తొంగి చూశాడు. ఆ మహిళ అక్కడి నుంచి ఒక్కసారిగా లేచింది. ఇప్పుడు ఆ వ్యక్తి చూశాడు, ఆ మహిళ అక్కడ ఉందని గమనించాడు, వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు. అంటే ఏదో ఖచ్చితంగా అక్కడ ఏదో భయపడ్డాడు. అతను చాలా ఇన్సెక్యూర్గా ఉన్నాడు అనేది మాత్రం క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు, అసలు ఆ ఇంటి దగ్గర ఏం చేస్తున్నాడు, ఆ సీసీ కెమెరాలో తప్ప ఆ వ్యక్తి ఇంకెక్కడ రికార్డ్ అవ్వలేదా? చాలా దూరంగా ఉన్న సీసీ కెమెరా అవడం వల్ల ఆ వ్యక్తి ముఖం మనకి క్లియర్గా కనిపించడం లేదు. ఆ వ్యక్తి కొంచెం బట్టతల ఉండడాన్ని మనం గమనించవచ్చు.
క్లియర్గా చూస్తున్నాం. ఆ వ్యక్తి బట్టతలతో ఉన్నాడు అన్నట్లుగా కనిపిస్తుంది. ఒక బ్లూ జీన్స్ టైప్లో వేసుకొని ఉన్నాడు. అయితే ఇంకొంచెం క్లియర్గా గమనించాల్సి ఉంది. ఇంకొంచెం క్లియర్గా ఆ విజువల్ని పోలీసులు పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ ఆనవాళ్ళ ప్రకారం చూస్తే ఆ వ్యక్తి ఈ సీసీ కెమెరాలు కాకుండా ఆ పక్క వీధిలో అయినా సరే మనం చూడొచ్చు, వీధికి చివరిలో ఇల్లుంది. ఆ వీధిలో వెళ్తున్నటువంటి బైక్లు, బండ్లు అవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే జస్ట్ పక్కా ప్లాన్ ప్రకారం ఆ ఇంట్లోంచి బయటికి ఎగ్జిట్ కోసం ప్లాన్ చేసుకున్నాడా? ముందే ఒకవేళ ఇలాంటి దారుణాలకు పాల్పడిన వ్యక్తి అయితే ఇదంతా దాటి వెళ్తుంటే కెమెరాలో రికార్డ్ అవుతాడు, వేరే వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. అదే వీధి చివరిలో ఉన్న ఇల్లు అయితే గేట్లోంచి బయటకు వచ్చిన వెంటనే వీధిలోకి ఎగ్జిట్ అవ్వడానికి ఉంటుంది. అంటే ఆ ఇంటి పక్కకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అలా పక్కా ప్లాన్ చేసుకున్నాడా ముందే? ఇలాంటి దారుణానికి పాల్పడ్డ తర్వాత ఈజీగా తప్పించుకోవడానికి ప్లాన్ చేసుకున్నాడా అనే అనుమానం ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తోంది. అలాగే అక్కడ ఉన్నటువంటి మహిళను చూసి భయపడ్డాన్ని బట్టి, అతని బాడీ లాంగ్వేజ్ని బట్టి చూసినా ఖచ్చితంగా ఏదో ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ ఫిష్ అనేది మనకు అర్థం అవుతుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అసలు? ఆ వ్యక్తి ఎటు వెళ్ళిపోయాడు? ఆ వ్యక్తి ఖచ్చితంగా దూరం నుంచి మనకు కనిపిస్తున్నాడు. మరింత క్లియర్గా వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. చాలా దూరంగా ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఆ వ్యక్తి పోలికలను బట్టి చుట్టుపక్కల వీధిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కనుక గమనిస్తే ఖచ్చితంగా ఎవరు ఆ వ్యక్తి అనేది బయటపడే అవకాశం ఉంది. అంత అనుమానాస్పదంగా ఎందుకు తిరుగుతున్నాడు అక్కడ? అంత భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి అయితే ఖచ్చితంగా బిహేవియర్ అలా ఉండదు, బాడీ లాంగ్వేజ్ అలా ఉండదు. కానీ ఆ వ్యక్తి ఎవరు మరి? ఆ ఇంట్లో వ్యక్తి కాకపోతే బయట వ్యక్తి అయితే ఆ ఇంటి దగ్గర ఏం పని? ఎందుకు ఆ మహిళను చూసి భయపడాల్సి వస్తుంది? ఎందుకు అంత ఇన్సెక్యూర్గా ఉన్నాడు? ఇలా అన్ని చాలా కోణాలు ఇక్కడ ఖచ్చితంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరింత డీప్గా ఈ విజువల్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. శిల్ప, మనకి ఒక క్లియర్ విజువల్ అయితే కనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి ఎవరో చాలా అనుమానాస్పదంగా అక్కడ తిరుగుతున్నాడు, ఒక మహిళను చూసి భయపడి లోపలికి వెళ్ళిపోవడం, పారిపోయే ప్రయత్నం చేయడం, ఇవన్నీ మనకు క్లియర్గా విజువల్లో కనిపిస్తుంది. సో పోలీసుల దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఫోటేజ్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తున్నాయా? పోలీసులు ఏ సీసీటీవీ ఫోటేజ్ని గ్యాదర్ చేశారా? చుట్టుపక్కల డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? రైట్, ఇప్పటికే సహస్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఒక సీసీ ఫుటేజ్ అనేది బయటకు వచ్చింది. అందులో బయటి వ్యక్తి లోపలికి వెళ్తున్నట్టు కూడా అక్కడ ఇంటి పక్కన, సహస్ర వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ ఇల్లు ఊడుస్తుంది. ఆ సమయంలోనే ఆ వ్యక్తిని గమనించి ఎవరైతే లోపలికి వెళ్ళాలని అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తి ఆమెను చూసి ఆగిపోయారు. ఖచ్చితంగా ఈయన పైన ప్రస్తుతం ఈయన పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంత అనుమానాస్పదంగా ఎందుకు లోపలికి వెళ్తారు? అదే ఒకవేళ ఆ సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా డైరెక్ట్ లోపలికి వెళ్తారు. కానీ ఎవరు చూడకుండా అంతా హచ్చుకొని ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఏంటని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా మొదటి రోజు మాత్రం ఒకవైపు ఏదైతే సహస్ర వాళ్ళ ఇంటికి ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారో ఆ సీసీ కెమెరాలు మాత్రం ఎవరు కూడా బయట వ్యక్తులు లోపలికి వచ్చినటువంటి ఆనవాళ్ళు మాత్రం లభించలేదు. కానీ అటు వేరే గల్లీలో మనకు సహస్ర ఇంటికి ఎదురున్నటువంటి దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక సీసీ కెమెరాని